హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, మీరు దేనికి ఓటేయాలనుకుంటున్నారు? తెలంగాణకే ఇస్తాం మేము. సరే, ఎందుకని? ఎందుకంటే డెవలప్మెంట్ చూడండి, డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి తెలంగాణకే ఇస్తున్నాం మేము. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, దేనికి ఓటేయాలనుకుంటున్నాను మీరు? నేనైతే టీఆర్ఎస్కే ఇస్తాం. అదే ఎందుకని? అంటే మేము మా డాడీ అందరూ చిన్నప్పటి నుంచి టీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యాన్స్ అన్నట్టు మేము. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, అంటే దానికి దేనికి ఓటేయగలుగుతారు అంటే మీ ఒపీనియన్? టీఆర్ఎస్ ఉంది కదండి, టీఆర్ఎస్. మరో వ్యక్తి ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాము. సార్, ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అందులో మీరు దేనికి ఓటేయాలనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? టీఆర్ఎస్ మేడం. ఎందుకు సార్? డెవలప్మెంట్ మేడం, డెవలప్మెంట్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? నేను అనుకున్నది అయితే కాంగ్రెస్ గెలవాలని ఉంది ఇక్కడ హస్నాపురంలో. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? నేను బీజేపీకి వేయాలనుకుంటున్నాను అండి. ఎందుకని? ఒక బీజేపీ చాలా మంచి పని చేస్తుంది అనుకుంటున్నాను. గులాబ్ పువ్వుకి వేద్దాం అనుకుంటున్నాం. సరే అండి, వస్తున్నాయి కదండి, దేనికి ఓటేయాలనుకుంటున్నారు అంటే మీ స్పందన ఏంటి? మేము టీఆర్ఎస్కే వేద్దాం అనుకుంటున్నాం మేడం. ఉన్నారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాము. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, మీరు దేనికి ఓటేయాలనుకుంటున్నారు? అయితే టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాం. ఎందుకని? మాకు ఎక్కడైనా హెల్ప్ చేశారు, దేంట్లోనే హెల్ప్ అయిన కూడా దానికి వేస్తున్నాం. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చెప్పండి మీరు దేనికి వేయాలనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? మేము టీఆర్ఎస్కి ఇస్తామండి. బీజేపీకి వేస్తాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మేడం, మీ ఒపీనియన్ ఏంటి? దేనికి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీకి అనుకుంటున్నాను. ఎందుకండి? అంటే ఇది గవర్నమెంట్ జాబ్స్ ఏమి వేయట్లేదు కదా కేసీఆర్, ఇట్లా ఓటేయాలనుకుంటున్నారు. టీఆర్ఎస్ ఎందుకని? వాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు స్ట్రాంగ్ పార్టీ, హిందీ స్ట్రాంగ్ పార్టీ తో ఉన్నాయి నా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి మీ స్పందన ఏంటి? మేమైతే ఎప్పుడు టీఆర్ఎస్కే ఇస్తామండి, టీఆర్ఎస్కే ఇస్తాము. మాకైతే అదే ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? మేడం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పొజిషన్ చూస్తే టీఆర్ఎస్కే మేడం, వేరే రూలింగ్ ఏం లేదు కాబట్టి టీఆర్ఎస్కే ఓటేయాలి. ముఖ్యమంత్రి ఆయనే ఉండు, సెంట్రల్ కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి వేయగలుగుతాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీకి వేయాలనుకుంటున్నాను. ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? మీ బీజేపీ. ఎందుకండి? నరేంద్ర మోడీ గారి నాయకత్వం మంచి నాయకత్వం, మంచిగా నడిపిస్తాడు అన్నిటికీ, దేనికైనా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? కేసీఆర్ కోసం. కేసీఆర్కే ఇస్తాం. ఎందుకని? మంచిగానే చేస్తున్నారు కదా. మొన్న వర్షం వచ్చిన 10,000 ఇస్తున్నారు మంచిగా. ఓటేయాలనుకుంటున్నారు? నేను తెలంగాణకి వేస్తానండి. అవునండి. ఎందుకండి? జర మాకు ఇది ఏదన్నా సాయం చేస్తున్నా మాకు ఊర్లోనే బాగానే చేస్తున్నారండి, అందుగురించి వేయాలనుకుంటున్నాను. నేను టీఆర్ఎస్కి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అది స్టేట్లో అదే లీడింగ్లో ఉంది కాబట్టి దానికి వేస్తేనే ఏదైనా అవుతుందని చెప్పేసి దానికే అనుకుంటున్నాను.